తీసుకుపోయి నాకు ఇచ్చిందిరా నాయన. హే దొంగ దొంగ కొంత తెలిసిపోయింది ఇంటికి. నువ్వు వస్తావని నాకు తెలుసు. తెలుసా? నేను దొంగతనం వస్తానని మీకు ఎవరికి చెప్పలేదు కదా, మీకెలా తెలుసు? నా కోసమే వచ్చావు కదా. అలాంటిది ఎట్లేదు, నేను దొంగతనానికి వచ్చానండి. ఏదైనా దొరికితే పట్టుకెళ్ళిపోతున్నా, మీరు దొంగండే. సరే ముద్దు పెడుతుందా? వద్దండి, అయ్యో వద్దండి, దొంగలకు ముద్దు పెట్టకూడదు. నేను వద్దు వద్దంటే ముద్దు అంటే కొండకూర మాకు పెడుతుందా? వద్దండి, ఇటు మీరు అలా అనకండి, పిల్లలు లాగేస్తాను నాకు. రమ్మంటే రావే. ఇదేది వద్దంటే వదిలేటట్లేదు. వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. కానుకుంటే అంత అయిపోను కదా, ఇప్పుడు లైట్ వేసేస్తారా, అందరు లెగిసిపోనరా. సార్ గ్రౌండ్ వేసారు కదా, వదిలివచ్చు కదా సార్. నన్ను చెప్తే ఎనరాడు సార్, మొత్తం అమ్మాయి చేసింది, నేను ఏడు చేయలేదు సార్. అసలు నేను అలాంటి కాదు సార్, నా మాట ఏనండి. మీరు ఎనరించి కొట్టగా నాకు ఎత్తకదా అసలు అట్లంటే. ఇదిగో గట్టి కొడతావా మరి, కొట్టవు కదా. ఎవరా నువ్వు? ముందు వదిలితే చెప్తా. నాకు ఉండే బొబ్బులో గాబరెత్తిపోతావు నువ్వు. నువ్వు పిసకరా, నేను ఆ టైప్ కాదు. అదే ట్రోల్డా గోల్డా అయితే నువ్వు జాగ్రత్త దాచుకో. నువ్వు ఐఎమ్ గోలీ ది దొంగ. ఏం గోలీ? సోడా గోలియా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారా? దొంగతనం కొత్తమండి, దేనికి కొత్త? లేకపోతే నీతో రొమాన్స్ చేయడానికి కొత్తమేటే. ఎవరతను? ఏం చేశాడు? అతను దొంగతనం చేయడానికి వచ్చాడు, అందుకే కొడుతున్నాం. దొంగతనం చేస్తే అలా కొట్టేస్తారా? సాటి మనిషితో ఫ్రెండ్లీగా ఉండలేరా మీరు? మనుషులతోనే కాదు మేడం, నాలాంటి దొంగలతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. చెప్పండి ఇక. ఇదే ముంతమా కూడా నన్ను చాలా గట్టి కొట్టాడు. అసలు మీరేటండి, అసలు ఆ ఏటి అందం ఏంటి, అబ్బాబ్బా నడుము ఏంటి, ఆ తెలిపేటి, ఆ కళ్ళు ఏంటి, ఆ ముక్కేటి, ఆ పెదాలేటి, ఏంటి ఇంత అందమా? అసలు మీ నీట్నెస్ కి, మీ హార్ట్నెస్ కి కరుణ కాదండి, దాని దాని తల్లి కూడా రాదు అసలు మీ దగ్గరికి. అసలు దాల్చిన చెక్కలు, నవంగ మొక్కలు, ధనియాలు, మిరియాలు అన్ని దంచి కషాయం చేస్తారు చూడండి. ఆ కషాయానికి మించిన విషయం ఉందండి మీలో. మీ చేతి కషాయం ఒక్కసారి తాగితే అంపర్మెత్తిపోతుంది కదా. అయిపోతుంది ఈ పని. సైలెన్స్ బ్రో, మనకు డైవర్షన్ పక్కన అక్కడ దొరికాడు. ఒకసారి దాని మొహం చూడు, ఈడు పొగుడుతుంటే ఆ దైవం సంగతి కూడా మర్చిపోయి నిజంగానే సూపర్ ఫిగర్ లా సిగ్గుపడిపోతుంది. అవును, ఈ పని అయిపోద్ది ఈ రోజు. సరే గోలీ, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇక్కడ ఉండు ఫ్రెండ్లీగా. అలాగేనండి, మీరు సూపర్ అండి, మీతో ఫ్రెండ్లీగా ఉంటాను. ఎక్కడే ఉంటానండి, ఇంకెక్కడికి వెళ్ళండి. ఉండు ఇక్కడ ఉంటే ఇంటికి గెస్ట్ హౌస్ 2 సార్లు చెప్తాం. బయటికి వెళ్ళండి, ఇంకెళ్ళేది లేదు, చెప్పింది కదా మేడమ్మ. అలాగేనండి, హాయ్. అలాగే 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 మేడం. అది అవును, ఇంత నుంచి చూస్తున్నాడు, ఆ డోర్ తెగ మూసేస్తున్నాం. అసలు ఏమైంది? అబే ఏం లేదు మిత్రమా, ఇడికి వామిటింగ్ అవుతుంటే నోరు నూకుతున్నాను అంతే. మగోళ్ళు కాంపిటీషన్ ఇట్టరు బాబు, కాంపిటీషన్ మీ ఇద్దరి మధ్యన ఏమైనా అలాంటివి ఏమి లేవు కదా. సరే, ఇప్పుడు అందరూ విన్నారుగా పాప ఏం చెప్పిందో, ఇది ఫిక్స్ అయిపోండి. అందరూ ఫ్రెండ్లీగా ఉందాం. రేపటి నుంచి ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను, ఇక్కడే పంటాను, అన్ని మీతోనే. ఓకే, గుర్తుందిగా? అది ది గోలీ. కమాన్ పదండి, సూత్రటా పదండి. ఏంటి అని నువ్వు చెప్తాను ఎందుకు? ఇదేగా నా పని. నీ పనే? నేను ఇక్కడ మేడ్ని. నువ్వు మెయిడ్ అంటే వాళ్ళు అంత భయపడతారా? ఎలా కనిపిస్తున్నా నీకు? ఈ ఇంద్రా సినిమాలు, సమరసింహరెడ్డి సినిమాలు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను తెలిసిన. మెయిడ్ అంటూ మెయిడ్ నేను ఎలా చదవాలి అనేది నేను చూసుకుంటూ ఉండే, నువ్వు ఏవో కథలు చెబుతుంటే ఎలా ఒక్కసారి అలాగా టచ్ చేస్తే పంచుతాను కలప ఇప్పుడు చూడలేదు. అబ్బా మండుతుంది.
స్విమ్మింగ్ పూల్లో సిలక. పట్టేస్తాడు పడతాడు. ఏటిదా ఏది ఎక్కడే ఉండాలి, ఏమైపోయింది? ఓ ఎక్కడుందా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నావు కదా, అంతలో అక్కడికి వెళ్ళగిల్లో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను అక్కడికే వస్తానుగా. ఇప్పుడు వెనక నుంచి ఆట వేసుకుంటా. ఆ కక్కుర్తిగాడు కక్కుర్తి చూసారా? దొంగన కొడుకు. ఎప్పుడు పైకి వెళ్ళిపోయిందా? ఇంకెంత పచ్చగా ప్రేమించేస్తున్నాను నా ప్రేమ ఎప్పుడైతే ప్రేమలో మొత్తానికి గోలీ శ్రీముఖితో ప్రేమలో పడ్డాడన్నమాట. ఏదో బెదరో మీ అందరు కోఆపరేషన్ ఉంటే దాంతో 3 పిల్లలు కానీ గోలీ ఆడుకుందాం అనుకుంటున్నాను. అబ్బో, గోలీ చాలా దూరం వెళ్ళాడే. మరి శ్రీముఖి కూడా ఓకే వేసిందా? ఎక్కడా ఇంకా అసలు ఇటు అటు వెళ్తుంది, అటు ఇటు వస్తుంది, అసలు దొరకట్లేదు కదా. ముందు నుంచి పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక నుంచి పట్టుకుంటే ముందుకు వచ్చేస్తుంది. అసలు దొరుకుతుంది ఏంటి? చేపల్లాగా పట్టుకుంటే జారిపోతుంది. ఎక్కడ పట్టుకుంటాం? పిచ్చివాడా, చేప పిల్ల ఆడపిల్ల 2 వలేసే పట్టాలరా. నేను వంత తేలేదే. వలేసి పట్టడం అంటే వాళ్ళు తీసుకురావడం కాదురా, నీ తెలివితేటలన్నీ ఉపయోగించి దాన్ని పడేయడం. బ్రో బాగా చెప్పావు బ్రో. టాలెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా ఊర్లో నన్ను ఫ్రెండ్స్ చుట్టాలు పట్టాలు, ఒరే నువ్వు చిరంజీవిలాగా డాన్స్ చేస్తావు, బాలయ్య బాబులాగా డైలాగ్ చెప్తావు, నాగార్జునలాగా స్టైల్స్ ఇస్తావు, వెంకటేష్ లాగా యాక్ట్ చేస్తావు, ఇవన్నీ అంత ఉంటారు. మరి వీటి మీద వర్కౌట్ చేస్తే ఎలాగొంటది అంటావా? అలాంటి చూపించే శ్రీముఖిని పడేయాలి మరి. అదే అదిరిపోయింది. ఇప్పుడు చూపిస్తారు. డిస్ట్రిబ్యూటర్ తడపను. ఐ లైక్ డిస్ట్రిబ్యూటర్. ఎంత మంచి ఐడియా ఇస్తారు, నేను ఎందుకు తడుపుతాను? నేను తడపను అసలు. సూపర్ బ్రో. కుమ్మై ఎంత అద్భుతమైన ఐడియా చెప్పారు తెలుసా? ఎంత ట్రై చేసినా గోలీ ఇక్కడే ఉన్నాడు రా. జీవితం నీ దూకేస్తా. అలా డల్ అయిపోతే ఎలా? లవ్ లో అన్ని కామన్. మామూలు అమ్మాయిని లవ్ చేయాలంటే నానా డాషులు చేయాలి, అలాంటిది డెవిల్ లవ్ చేయాలంటే అదే డెవిలా శ్రీముఖి పెట్టిన ముద్దు పేరు బ్రో. అయినా మీ మధ్య ముద్దు పేరు సంగతి మాకెందుకులే. ఎందుకో బెదర్సో మీరు ఎంత చెప్తున్నా సరే నాకు ఎక్కడో డౌట్ కొట్టేస్తుంది. అమ్మాయి మనసులో ఏ సపోర్ట్ గాడు ఉన్నాడని నాకు డౌట్ కొట్టే. మా కర్మ కాకపోతే ఏది అంతన వేటే ఈ లవ్ స్టోరీ మేము చూడడం ఏంటో. అంతే అంటవా? ఎవరు లేరు అంతవా? మరి ఏదో ఒక ఐడియా చెప్పండి. తొండబొక్కలు వేసుకొని ఇలాంటి వాటికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? లేట్ చేయకుండా చెప్పు. మరి చెప్పు. ఏం లేదు. ఏం లేదా? ప్రేమించిన అమ్మాయి ముందున్నప్పుడు వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటే ఆ అమ్మాయి ఓపెన్ అవ్వుద్ది. ప్రూవ్డ్ ప్లాన్ కూడా. ఎస్, ఐడియా చాలా బాగుంది. మరి గోలీని ఎవరు ఫ్లడ్ చేస్తారు? ఇంకెవరు? ఐడియా ఇచ్చింది సుజినే కాబట్టి అమలు చేయాల్సింది కూడా సుజినే. నేను ఒప్పుకోవా? ఎందుకు ఒప్పుకోవా? నీ టీ షర్ట్ ఇచ్చావు, నీ ప్యాంట్ ఇచ్చావు, దీన్ని కూడా ఇవ్వ. ఎవడమైతే నా కక్కుర్తో కాదు, అక్కడ ఏదో ప్లాన్ కోసం అడిగితే. సుజి నువ్వు చెప్పవే. స్వరూప్ ప్లీజ్, ఇదంతా యాక్టింగే కదా. ఒక్కసారి శ్రీముఖిని డైవర్ట్ చేశామంటే మనందరం ఇక్కడ నుండి సేఫ్ గా ఎస్కేప్ అవ్వచ్చు. ఎస్కేప్ అంతా ఓహన్ మొహందానా? జోక్ సర్దాక్. సరే, మన కోసం అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అయితే నీ లవ్ స్టోరీ బాగుంది. తిను. ఏదో ఒకటి చెయ్యి. ఉండే అల్లుకు మొఖం వేసుకుని ఇగో ఇది నేను తినే అంటే నీళ్ళు పట్టు. నువ్వు తిను. ఎవరంగా ప్రేమగా పట్టు, సరేనా? సరే. తిను. గొప్ప గొప్ప ప్రేమ కథ చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేసావు భయ్యా. లవ్ స్టోరీ చూస్తున్నాను కళ్ళలో కూడా అనుకోలేదు భయ్యా. గైస్, ఈ ప్లాన్ ఏదో బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా ఉంది. శ్రీముఖికి ఎక్కడో మండుతుంది. ఉసి సుజి కొంచెం డోస్ పెంచు. అయ్యా వచ్చింది. ఓకే. అలా ఎందుకు కొడుతున్నావు? ఈ అమ్మ కడుపు మాట నేనెందుకు కొడతాను? నువ్వే ఉన్నావు కదా ఇక్కడ.
చెంపు మొఖం తన